దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్లో 2002 నుండి ఎల్ఐసి ఏజెంట్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన చింతపల్లి మండలంలోని వెంకటాపేట గ్రామానికి చెందిన కాయతి బుచ్చిరెడ్డి బ్లియాస్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటిసారి దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయానికి రావడంతో అధ్యక్షులు ఇమ్మిడి భద్రయ్యతో పాటు నాయకులు వారిని శాలువలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్లో 2002 నుండి ఎల్ఐసి ఏజెంట్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన చింతపల్లి మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన కాయతి బుచ్చిరెడ్డి బ్లియాస్ సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికై మొట్టమొదటిసారి దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయానికి రావడంతో అధ్యక్షులు ఇమ్మడి భద్రయ్యతో పాటు నాయకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాయతి బుచ్చిరెడ్డి సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షులు బ్లియాస్ ఇమ్మడి భద్రయ్య మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి బిఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ సపవత్ నిరంజన్, సిహెచ్ రంగయ్య, ఎస్సీజెడ్ ఈ మెంబర్ దేవరకొండ బ్లియాస్ అధ్యక్షుడు ఇమ్మడి భద్రయ్య, ప్రధాన కార్యదర్శి మధ్యల వెంకటయ్య, ఆర్గనైజింగ్ కొడిదల దశరథ, ముఖ్య సలహాదారులు బెజవాడ శేఖర్, నీల లక్ష్మయ్య, లీగల్ అడ్వైజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బదిలే సార్ మరొకసారి 12 జూన్ 2002లో ఎల్ఐసిలో ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇప్పటికీ 23 కంప్లీట్ 24 సంవత్సరంలోకి వచ్చినాను. నేను ఎల్ఐసి ప్రధానంగా 2084 పాలసీలు ఇప్పటికి కంప్లీట్ అయినాయి. నేను 2 సార్లు ఎండిఆర్టీ చేశాను. ప్లస్ 15 ఏళ్ళ నుంచి సీఎం క్లబ్ మెంబర్లో కొనసాగుతున్నాను. ఏజెంట్ సమస్యలపై నా పేరు కే బుచ్చిరెడ్డి, దేవరకొండ బ్రాంచ్. నేను ఇప్పటికీ మా ఏజెంట్ల కృషి కోసం నేను ఇంతకుముందు కూడా యూనియన్లలో పనిచేశాను. ఏజెంట్లకు సరైన న్యాయం జరగలేదు, మన యొక్క దానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ట్రేడ్ యూనియన్ కలిగినటువంటి బిఎంఎస్లో నేను మెంబర్గా చేరి తర్వాత బ్లియాస్ భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ సంఘంలో నేను సభ్యత్వం తీసుకుంటూ బ్రాంచ్లో అందరి సహకారంతో ఇప్పటికీ 150 సభ్యత్వాలు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా మేము ఏజెంట్ల ఒక సమస్యల కొరకు అంటే దేవరకొండ బ్రాంచ్ ఉన్న అందరి ఏజెంట్లకు ఏ సమస్య వచ్చినా మాకు తెలియపరిచినట్టయితే మేము వాటిపై సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు దేవరకొండ ప్రస్తుతం ఎల్ఐసి అనేది మన ఇండియాలో బాగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది మంచిగా. సో ఈరోజు బిఎంఎస్ అనేది దేశంలోనే అత్యధికంగా ఉన్న కార్మికులు ఉన్న సంస్థ బిఎంఎస్. సో నేను చెప్పేది ఏంటంటే ఎల్ఐసి దానికి సంబంధించినటువంటి అందరికీ కూడా లీగల్గా ఏదైనా సమస్య ఉన్నా కానీ వారి సమస్యల కోసం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బిఎంఎస్గా నూతనంగా ఎన్నికైనటువంటి మా బుచ్చిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో అందరికీ నమస్తే. అది పవిత్రమైన సాయిబాబా టెంపుల్ చింతపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. అడాకాంకి వేయడం జరిగింది. తర్వాత ఆగస్టులో దేవరకొండ బ్రాంచ్లో 116 మంది సభ్యులతోటి యూనియన్ స్థాపించడం జరిగింది. దానికి నన్ను ప్రెసిడెంట్గా, మా మిత్రుడు వెంకటయ్య గారిని సెక్రటరీగా, బద్యానాయకు ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. నేను 1999 నుంచి ఎల్ఐసి ఏజెంటు కాకుంటే 1979 నుంచి ఎల్ఐసి ఏజెంటు. ఇది 1999లో రిజిస్టర్డ్ అయింది. మిగతా విషయాలు మాకు సంబంధం లేదు. మా సంతోషకరమైన విషయం ఏంటంటే మా మిత్రుడు పట్టుదలతోటి ఈయన పట్టుదల వల్లనే ఈ యూనియన్ ఇక్కడ స్థాపించబడ్డది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
నిన్న ఇనామినస్ ఇందులో ఎన్నికలు ఉండవు. ఎవరైతే పని చేస్తారో వాళ్లకు చేస్తారు. 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. నిన్న సికింద్రాబాద్ డివిజన్ అసోసియేషన్ అధ్యక్షులు BMS అధ్యక్షుల బుచ్చిరెడ్డి గారిని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషం. బుచ్చిరెడ్డి గారు ఖచ్చితంగా ఈ 23 బ్రాంచులు షార్టెడ్ బ్రాంచులు తిరిగి ఆయనతో పాటు నేను, శేఖర్, రంగయ్య గారు అందరూ సహకరించి మిగతా బ్రాంచులు కూడా సభ్యత్వం చేయించి దీని ముందు